ఓకే. అయితే శిరీష ఒక రకంగా అదృష్టవంతురాలని చెప్పాలి. ఎందుకనంటే ప్రస్తుత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయినాయి. ఎవరైనా సరే అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా పెళ్ళిళ్ళు అయ్యే వరకు కలిసి ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అయితే ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళ పిల్లలు అలా జరిగిపోతుంది. కానీ ఇక్కడ శిరీష మేనమామ తన అక్క పిల్లల్ని తన పిల్ల భావించి తన అక్క బావ చదువుకోలేదని తన ఒక్కనే చదివించింది. వాళ్ళమ్మ తన తోడ నలుగురు అక్క చెల్లెలు ఉంటే తన ఒక్కనే చదివించింది. వారి నలుగురు అక్క చెల్లెల పిల్లల్ని మొత్తం తను ఒక్కడే బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ చదివిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అంతటి గొప్ప మనసున్న ఆ వ్యక్తికి అంతే గొప్ప మనసున్న భార్య దొరకడం అదృష్టమని చెప్పాలి. తనకి ఇచ్చిన మేనమామ భార్య కూడా 4 ఉద్యోగాలు సాధించింది. ఆ తర్వాత గ్రూప్ 2 ఆఫీసర్ అయింది. ఆమె గ్రూప్ 2 ఆఫీసర్ అయినాక శిరీషని అలాగే చదివిస్తూ అలాగే ఆమె సహకారం అందిస్తూ ఆమె కోచింగ్ తీసుకున్న దగ్గరే శిరీషకు కూడా కోచింగ్ ఇప్పించి తనకంటే పై స్థాయికి పంపించింది. అంతటి గొప్ప వ్యక్తి మనతో ఉన్నారు. ఆమె శిరీషకి ఇచ్చిన గైడెన్స్ ఏంటి, ఆమె ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఆమెను అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే సార్. మొత్తం మీద మీకు శిరీషతో పాటు మీకు కూడా కంగ్రాట్స్ చెప్పాలి, మీరు గైడెన్స్ చెప్పాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ జాబ్లో ఉన్నారు, శిరీష గురించి నాకు మాట్లాడుతుంది. నా పేరు అఖిల. నేను ఖమ్మం ఎస్టీయూలో ఏసీటీయూగా వర్క్ చేస్తున్నాను. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను శిరీషని. సో షీ వర్క్స్ వెరీ హార్డ్. స్టార్టింగ్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఒక ఫేజ్కి వచ్చినాక చాలా పుంజుకుంది, బాగా చదవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే తను ఇండివిజువల్గా స్టడీ మీద ఫోకస్ చేయగలిగిందో, జస్ట్ మేము కొంచెం పుషప్ ఇచ్చాము, తను దాన్ని బాగా యూజ్ చేసుకొని ఈ స్థాయిలో నిలబడింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హర్. తర్వాత మేడం మీరు తనకి గైడెన్స్ సలహాలు సూచనలు ఏ రకంగా ఇచ్చేది, మీరు ఇస్తే ఆమె ఎలా స్వీకరించారు? మోస్ట్లీ ఏంటంటే చదువు గురించి చిన్న చిన్న మెలకువలు, ఏదైనా చదివినప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఒకదాన్ని ఎలా అనలైజ్ చేసి చదవాలి, దాని అవుట్పుట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద చెప్పడంతో పాటు తనకి ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తుండేదాన్ని. నేనైనా వాళ్ళ మావయ్య అయినా మేము, అంటే మా మేజర్ రోలు తను చదివిన దానిలో ఉండటంతో పాటు ఎమోషనల్ సపోర్ట్ అనేది నేను నా పరంగా ఆలోచిస్తే దానికి ఎమోషనల్ ఎలాంటి నీడ్లో ఉన్నా, సో ఎప్పుడున్నా ఎనీ టైం ఏ టైంలో ఒకవేళ ఎప్పుడైనా, అంటే ఈ చదివే ఫేజు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ ఫేజ్లో ఎప్పుడైనా తను లో అయినప్పుడు కాల్ చేసేది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా షేర్ చేసుకునేది. సో అలాంటప్పుడు ఒక సపోర్ట్ ఇస్తూ తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాము. దాన్ని తను ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసింది. సో అదే ఈరోజు ఈ సక్సెస్కి కారణం. మీరు ఊహించారా మేడం మీ యొక్క కోడలు మీ గైడెన్స్లో నేర్చుకొని మీకంటే పై స్థాయికి వెళ్ళింది, మీరు ఊహించారా? అంటే తను ఎప్పుడు పై స్థాయిలో ఉండాలనే ఒక హోప్ ఉండేది. మన పిల్లలు, ఇప్పుడు నాకు మా 2 పిల్లలు, సో వాళ్ళు ఎలాగో మా 3 ఆడపడుచు పిల్లలు కూడా సేమ్ అలానే, అందరూ మా సొంత పిల్లల్లాగే. సో మా పిల్లలు సొంత పిల్లలు ఎలా అయితే వృద్ధిలోకి వస్తే హ్యాపీ ఉంటుందో, వీళ్ళ పట్ల కూడా అలానే ఫీల్ అవుతాము, అలానే ఉండాలని కోరుకుంటాము. కానీ అందరూ అంతవరకు అచీవ్ అవ్వలేరు. సో శిరీష మేము చెప్పిన దాన్ని ఫాలో అవుతూ తను కూడా చాలా తెలుసుకుంటూ ఈ జర్నీలో మేము ఒక పుషప్పే కానీ మోస్ట్లీ తనే చాలా సెల్ఫ్గా చేసుకుంది. సో ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ గ్రూప్ 1 అనేది. అంటే తనున్న ఫేజ్ కానీ తన సిరీస్ కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వస్తుండే. మనకి గురుకుల టీచర్ వచ్చింది, గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్. యాక్చువల్గా వీ వర్ వెరీ హ్యాపీ అబౌట్ హర్ సక్సెస్. ఇంత హ్యూజ్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వెరీ వెరీ హ్యాపీ. తన లక్ష్యం సివిల్స్ అంటున్నది, ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతుంది, ఖచ్చితంగా సాధిస్తూ ఉంటున్నది. ఇక ముందు కూడా మీ సహకారం ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా తను ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ దేర్ అండ్ వీల్ ఆల్వేస్ బీ దేర్. చూసారు కదా, ఒక కుటుంబంలో ఉన్నత విద్యావంతులు ఉంటే, ఉన్నతమైన ఆలోచనలు ఉంటే, వాటిని ఉన్నతంగా ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి సక్సెస్ వస్తుందో.